అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ కలిగిన టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరు ఇప్పటికే పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా ఇద్దరు స్టార్లు మరోసారి వార్తల్లో నిలిచారు. విజయ్ దేవరకొండ ఇటీవల హైదరాబాద్లో తన బ్రాండ్ అయిన రౌడీ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్కు చెందిన ప్రత్యేకమైన డ్రెస్లు, అలాగే ఆయన పిల్లల కోసం మినీ బర్గర్లను గిఫ్ట్గా పంపారు. దీనికి సంబంధించిన ఫోటోలు అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. మై స్వీట్ బ్రదర్, ఎప్పుడూ నువ్వు సర్ప్రైజ్ చేస్తూ ఉంటావు, సో స్వీట్ అంటూ స్పందించారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది మరణించారు. ఇక ఉగ్రదాడి అనంతరం దేశంలో పరిస్థితులు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. పలు నగరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ ఉండటంతో పలువురు సినీ ప్రముఖులు తమ షోలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సింగర్ అర్జిత్ సింగ్ ఏప్రిల్ 27న చెన్నైలో జరగాల్సిన తన షోను రద్దు చేసుకోగా, తాజాగా సింగర్ శ్రేయా ఘోషల్ కూడా తన కాన్సర్ట్ను రద్దు చేసుకుంది. గుజరాత్లోని సూరత్ వేదికగా శ్రేయా ఘోషల్ మ్యూజిక్ కాన్సర్ట్ ఉండగా తాజాగా క్యాన్సిల్ చేసుకున్నామని ప్రకటించింది శ్రేయ. ఇప్పటికే షో కోసం టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2 చిత్రం వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ కవి, యూట్యూబర్ యహ్యా బూట్వాలా ఈ సినిమాలోని ఒక డైలాగ్ను తన కవిత నుండి కాపీ చేశారని ఆరోపించారు. జలియన్ వాలాబాగ్ అనే తన కవితలోని కొన్ని లైన్లను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారని ఆయన ఆరోపిస్తూ సాక్ష్యాలతో సహా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బూట్వాలా తన కవితను చదువుతున్న వీడియో క్లిప్ను, అలాగే కేసరి 2లోని అనన్య పాండే ఆ డైలాగు చెబుతున్న క్లిప్ను జతచేసి పోల్చి చూపించారు. రెండు క్లిప్లలోని లైన్లు చాలా దగ్గరగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన కేసరి 2 సినిమా డైలాగ్ రచయిత సుమిత్ సక్సేనాపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక రచయితగా మరొకరి రచనకు క్రెడిట్ ఇవ్వకుండా కాపీ చేయడం దారుణమని ఆయన అన్నారు. తన కవితలోని పదాలను కూడా కాపీ చేశారని, ఇది యాదృచ్ఛికంగా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించాలని కోరుతూ కరణ్ జోహార్, దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి, నటులు అక్షయ్ కుమార్ మరియు అనన్య పాండేలను ట్యాగ్ చేయాలని తన అభిమానులను కోరారు. తన రచనలతో ఎవరికైనా అనుబంధం ఉంటే ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడంలో సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ పర్యాటక రంగంకి అండగా నిలిచాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ఉగ్రవాదులకు భారతీయులు భయపడరని చాటేందుకు, పర్యాటక రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు తన తర్వాతి సెలవులను కశ్మీర్లోనే గడుపుతానని సునీల్ శెట్టి ప్రకటించారు. ఈ సందర్భంగా కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. విద్వేషాలు, భయాల ద్వారా సమాజాన్ని విడదీయాలని చూసే శక్తుల పట్ల జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, KGF, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #ఎన్టీఆర్ నీల్ అంటూ రానున్న ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31గా ఈ ప్రాజెక్టు రాబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మరోవైపు మేలో తారక్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. మేకర్స్ తారక్తో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకు చాలా ముఖ్యమైనవని సమాచారం. మూవీకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. చిత్ర బృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని, ఆమె కూడా అంగీకరించారని టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో శృతి హాసన్ నర్తించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆమె కథకు కీలకమైన పాత్రలో కూడా కనిపించవచ్చని తెలుస్తోంది. తారక్ పాత్ర మరియు ఆమె పాత్రల మధ్య ముఖ్యమైన సన్నివేశాలుంటాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో వచ్చిన అడాల్సెన్స్ అనే బ్రిటిష్ వెబ్ సిరీస్పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం విదితమే. ఇప్పటికే వెబ్ సిరీస్పై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్తో పాటు ఆలియా భట్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సిరీస్ చూసిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ను ఉద్దేశించి ఆసక్తికర కమెంట్స్ చేశాడు. ఇలాంటి ప్రయోగాత్మక వెబ్ సిరీస్లను బాలీవుడ్ తీయడం మానేసిందని తెలిపాడు. అడాల్సెన్స్ స్టోరీ చాలా అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. బాలీవుడ్లో ఇలాంటి కొత్త కథతో ఎవరైనా వెళితే వారిని పిచ్చివాళ్ళ
పిచ్చివాళ్లలా చూస్తారు. ఎందుకంటే హిందీ చిత్ర పరిశ్రమ కొత్త ఆలోచనలను స్వీకరించడం లేదు, రిస్క్ తీసుకోవడానికి భయపడుతుంది. ఎంత మంచి ఆలోచన ఉన్నా ఒకే రకమైన కథలను రూపొందించడానికి భయపడుతున్నారు. అడాల్సెన్స్ లో సోషల్ మీడియా వాడకం వల్ల కలిగే నష్టాలను చాలా చక్కగా చూపించారు. ఈ సిరీస్ లోని 4 ఎపిసోడ్లను ఒక్క షాట్ లో చిత్రీకరించడం విశేషం. ఇదే విషయాన్ని బాలీవుడ్ నిర్మాతలకు చెబితే మధ్యలో ఏమైనా తప్పు జరిగితే మళ్లీ మొదటి నుండి తీయాల్సి వస్తుందని, దానివల్ల ఖర్చు పెరుగుతుందని చెబుతారు. ఇలాంటి ప్రయత్నాలు చేయాలంటే ధైర్యం ఉండాలి అని అన్నారు. కోర్టు సినిమా చూసిన తమిళ స్టార్ దంపతులు సూర్య, జ్యోతిక సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా లాయర్ పాత్రలో అలరించిన నటుడు ప్రియదర్శిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రియదర్శికి ప్రత్యేక బహుమతిని పంపారు. ఈ విషయాన్ని ప్రియదర్శి ఇన్స్టా వేదికగా పంచుకున్నాడు. సూర్య అన్న, జ్యోతిక మేడంకి కోర్టు సినిమా నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు పంపిన సందేశం పువ్వులు తన హృదయాన్ని మాటల్లో చెప్పలేనంతగా నింపేశాయి. ఈ ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేను. తనను ఎంతగానో ప్రేరేపించిన న్యాయవాదులు చంద్రు, జైభీం సినిమాలో సూర్య పాత్ర పేరు వెంబ, పొనమగల్ వందాల్ సినిమాలో జ్యోతిక పాత్ర వెన్ను తట్టి ప్రోత్సహించినట్లు అనిపించిందని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రియదర్శి కోర్టు సినిమాలో జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో నటించి అలరించారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య ఫుడ్ బిజినెస్ లోనూ రాణిస్తున్న విషయం విదితమే. ఆయన కొన్నేళ్ల క్రితం నగరంలో షోయు పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ రుచికరమైన వంటకాలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం నాగచైతన్య షోయు గురించి ఇటీవల హీరో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దేవరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల జపాన్కు వెళ్లిన ఎన్టీఆర్ తన రెస్టారెంట్ గురించి గొప్పగా చెప్పారని, ఆ వీడియో చూసి ఎంతో ఆనందం కలిగిందని నాగచైతన్య అన్నారు. అక్కినేని నాగచైతన్య విలక్షణ నటుడు. దేవకట్ట కాంబినేషన్లో మయసభ అనే పొలిటికల్ డ్రామా తెరకెక్కనుందని, అందులో చైతన్య నటించనున్నారని గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, సదరు ప్రాజెక్టుతో నాగచైతన్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన టీం తేల్చి చెప్పింది. టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. మరపురాని అనుభూతిని కలిగించే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే మూవీ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు శర్వానంద్. మే మొదటి వారం నుంచి షూటింగ్ శరవేగంగా ప్రారంభం కాబోతూ ఉండగా ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో భారీ సెట్ను సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో కథానాయికకు సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. గతంలో శర్వానంద్, అనుపమ కలిసి శతమానం భవతి అనే సినిమాలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ 2 సినిమా 2023లో విడుదలైంది. ఇందులో విక్రమ్, రవిమోహన్, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు ముఖ్య పాత్రధారులు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీలోని వీర రాజ వీర పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుద్దీన్ డగర్, మామ జహీరుద్దీన్ డగర్ అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్టు గాయకుడు ఉస్తాద్ ఫయాజ్ వసీవుద్దీన్ డగర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మధ్యంతర తీర్పు వెలువడింది. పిటిషనర్కు 2 కోట్లు చెల్లించడంతో పాటు సినిమాలో ఆయనకు క్రెడిట్ ఇవ్వాలని రెహమాన్ చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ను ఆదేశించింది. నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లైన సందర్భంగా ఇటీవల టీం రీయూనియన్ నిర్వహించింది. నటీనటుల, దర్శక నిర్మాతలతో పాటు సినిమా కోసం వర్క్ చేసిన టీం అందరూ కలిశారు. ఈ రీయూనియన్ ని ఉద్దేశించి నాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 10 ఏళ్ల తర్వాత టీం అందరినీ కలుసుకోవడం ఎమోషనల్ గా అనిపించింది అన్నారు. విజయ్, నేను, నాగ్ అశ్విన్ ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాం. వీలున్నప్పుడు మాట్లాడుకుంటాం. సినిమాలు విడుదలైనప్పుడు సందేశాలు పంపించుకుంటాం. 10 ఏళ్ల తర్వాత టీం అంతా ఒకే చోట కలవడం ఆనందంగా అనిపించింది. స్కూల్ రీయూనియన్ లా అనిపించింది. మా సినిమా కోసం వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళయ్యారు. రీయూనియన్ లో సినిమా ప్రదర్శించారు. అందులోని కొన్ని సీన్స్ చూసినప్పుడు నా యాక్టింగ్ బాలేదనిపించింది. ఇంకాస్త బెటర్ గా చేస్తే బాగుంటుందనే ఫీలింగ్ వచ్చింది అని నాని చెప్పారు. ఓ మహిళా డాన్సర్ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ తనని ఎంతో బాధించాయని ప్రముఖ డాన్స్ కొరియోగ్రఫర్
శేఖర్ తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తూ ఉంటారని ప్రశ్నించారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన పలు కాంట్రవర్సీల గురించి మాట్లాడారు. పలు టీవీ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సరదాగా అనిపిస్తుందని, ఎలాంటి టెన్షన్స్ ఉండవని ఆయన వెల్లడించారు. కొరియోగ్రఫర్గా వర్క్ విషయంలో కాస్త ఒత్తిడి ఉంటుంది, కానీ టీవీ కార్యక్రమాలకు వచ్చేసరికి అలా ఏమీ ఉండదు. జడ్జిగా వ్యవహరించడం రిలాక్స్గా అనిపిస్తుంది. ఇటీవల డాన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా డాన్సర్ విషయంలో చాలా విమర్శలు ఎదురయ్యాయి. నిజం చెప్పాలంటే ఆ సీజన్లో పాల్గొన్న మిగిలిన వారితో పోలిస్తే ఆమె బాగా డాన్స్ చేస్తుంది అనిపించింది. అందుకే ఆమెను మెచ్చుకున్నా, దానిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళను ప్రోత్సహించకూడదా? నా వల్లే ఆమె విజేత అయిందన్నారు. మా గురించి ఇష్టం వచ్చిన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో నా పోస్టులకు ఆమె గురించి కామెంట్స్ పెట్టేవారు. ఆ సమయంలో నేను ఎంతో బాధపడ్డా. ఆ షో తర్వాత ఆమె ఎవరో కూడా నాకు తెలియదు అని ఆయన వెల్లడించారు. అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా కార్తిక్ దండుతో దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. నాగచైతన్య 24వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు. NC24 సినిమా కోసం ఎలా సిద్ధమయ్యారు, ఎలాంటి సెట్స్ మీనియేచర్స్ వేశారు, నాగచైతన్య లుక్ సహా అనేక విషయాలను ఇందులో చూపించారు. ఆద్యాంతం ఆకట్టుకునే ఎలిమెంట్స్తో తీర్చిదిద్దిన వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్గా కార్తిక్ దండు దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఎన్నో పాత్రలకు తన నటనతో ప్రాణం పోసిన విలక్షణ నటుడు స్వర్గీయ నాగభూషణం జీవితంలోని వివిధ విశేషాలు, సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ రక్త కన్నీరు నాగభూషణం అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ వర్స్టల్ యాక్టర్, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆయన స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఫయాజ్ నాగభూషణం గారి పెద్ద కుమారుడు రాఘవరావు, పెద్ద కుమార్తె మల్లీశ్వరి, అల్లుడు అరుణ్ కుమార్, రాహిల్ తాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నా జీవితంలో ఈ రోజు ఎంతో అదృష్టమైన రోజు. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదించాడు. ఆయనతో పాటు మహామహులను కలుసుకునే అవకాశం కలిగింది. అందులో అతి ముఖ్యమైన వ్యక్తి నాగభూషణం గారు. రక్త కన్నీరు నాగభూషణం గారికి నాకు దగ్గరి పోలిక ఏంటంటే, నేను కామెడీని హీరోయిజం చేస్తే ఆయన విలనిజంలోనూ కామెడీ చేశారు. మరీ ముఖ్యంగా ఆయనకు డబ్బింగ్లో చాలా గొప్ప పేరుంది. ఆయన షూటింగ్లో ఏ టైమింగ్లో అయితే డైలాగ్ చెప్తారో అదే టైమింగ్తో డబ్బింగ్ను కళ్ళు మూసుకొని మరీ చెప్పగలరు. ఆయన స్టేజ్ నుంచి వచ్చిన గొప్ప నటులు సినిమాల్లో నటించే రోజుల్లోనూ ఆయన స్టేజ్ షోలను విడిచిపెట్టలేదు. ఆయన గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో విశేషాలు చెప్పొచ్చు అన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం డాకు మహారాజ్. ఇందులో నటించి ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించిన పోస్టర్పై ఊర్వశి రౌతేలా ఫోటో లేకపోవడం అప్పట్లో చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఊర్వశి రౌతేలా స్పందించారు. ఈ విషయంలో నెట్ఫ్లిక్స్ తమ టీంకు సారీ చెప్పిందన్నారు. ఒరిజినల్ రిలీజ్ పోస్టర్లో ఉన్న నా ఫోటోని తొలగించి నెట్ఫ్లిక్స్ అదే పోస్టర్ షేర్ చేసింది. నెట్ఫ్లిక్స్ కావాలనే అలా చేసిందని అందరూ అనుకున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నెట్ఫ్లిక్స్ కావాలనే ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టర్ షేర్ చేయలేదు, అనుకోకుండా జరిగింది. ఆ ఓటీటీ సంస్థ తప్పు గ్రహించి మాకు సారీ చెప్పింది. ఆ తర్వాత నా ఫోటోలతో ఉన్న కొత్త పోస్టర్లను షేర్ చేసింది. కాకపోతే తొలిసారి షేర్ చేసిన పోస్టర్లో నా ఫోటో లేకపోవడంపై అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు అని ఆమె వెల్లడించారు. పహల్గామ్లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడిపై ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎఫ్ఎన్సీసీ ప్రెసిడెంట్ కెఎస్ రామారావు మాట్లాడుతూ, పహల్గామ్లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పట్ల మేం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించాలని, అందుకు మోడీ ప్రభుత్వానికి ఎఫ్ఎన్సీసీ సంఘీభావం తెలుపుతుందని తెలియజేశారు. అన్ని వేళలా మోడీ ప్రభుత్వం తీసుకునే చర్యలకు మా పూర్తి మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల రంగారావు మాట్లాడుతూ, భారత ప్రజలకు మేము సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుత పౌరులపై ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదు. ఈ క్రూర దాడులు ఐక్యత, శాంతి, సామరస్యం అనే రాజ్యాంగ విలువలపై చేసిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. ఈ దాడికి కఠినమైన ప్రతిఘటన ఉండాలని మోడీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. అందుకు మా పూర్తి సహకారం తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, నటుడు చిన్న బెనర్జీ, ఆది శేషగిరిరావు, కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొని కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
చాలా బాధేసిందండి. ఒక్క ఫోటో చూసి చాలా చెల్లించిపోయాను. అమ్మాయికి వారం కూడా కాలేదు పెళ్ళి. ఆ అమ్మాయి భర్త పక్కన కూర్చొని ఏడుస్తుంటే నిజంగా చనిపోయాడు అనుకున్నా. దాంట్లో ఏమైందంటే గాయమైందని రాశారు, తర్వాత తెలిసి చనిపోయాడు. చాలా బాధేసింది. దీన్ని అందరం ఖండించాలి. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి మన చేయూత ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ కండోలెన్సెస్కి ఎదురుపడాలి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ పుష్కర దాడి, ఈ దాడిలో మన తెలుగు వాళ్ళు కూడా ముగ్గురు చనిపోయారు. అందులో ఒక ఆయన నెల్లూరు జిల్లా కావల దగ్గర బసవన్న గారు ఆయన బెంగళూరులో జాబ్ చేస్తున్నారు, బసవన్న గారు. అట్లాగే ఇంకో ఆయన వైజాగ్ ఫేస్, ఆయన శ్రీకాకుళం వాస్తాడు, చంద్రమౌళి గారు. ఆయన కూడా ఆయనతో పాటు 10 మంది అందరినీ సేఫ్ గార్డ్ చేశాడు. ఆయన మాత్రమే తోటాలు బలైపోయాడు. అట్లాగే ఒక ఆయన మన హైదరాబాద్ నుంచి, ఆయన కేవలం ఏమీ లేదు, ఆయన ఐడి కార్డు చూశారు, ఈయన హిందూనా పేషెంట్ ఫిట్ చేశాడని ఫిట్ చేశాడు. ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు మనం అంతం చేయాలంటే మోడీ గారికి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీ అందరం ఉన్నాం, మీరు చేయండి, మీరు ఏం చేస్తాం, మేము మీకు సపోర్ట్ నిలబడుతున్నాం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇలాంటి చాలా జరుగుతుంది అన్న. మైక్ పెట్టుకున్నావు అన్న రవణ. అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ భారత్ మాతాకి అందరూ మన క్లబ్ తరఫు నుంచి ఎవరెవరు ఇవ్వగలుగుతారో ఇచ్చి మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి ఇవ్వాల్సిందో కోరుతున్నాం. అసలు అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ అండర్ రేటెడ్ అని అనుకున్నాను. కానీ ఈసారి ఈ న్యూస్ చదివినప్పుడు అందరూ ద వే దే రియాక్టెడ్ వాజ్ వెరీ సాడ్లింగ్. కానీ ఐ గెట్ ఇట్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని. సర్వీస్, జస్టిస్ టు బి సర్వ్ అండ్ యూఆర్ ఆల్ దేర్ ఫర్ దెమ్. రెస్ట్ ఇన్ పీస్ అని ఒకటే చెప్పగలుగుతాను నేను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రే చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఫిల్మ్ నగర్ క్లబ్ తరఫున ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సంజీవ కార్యక్రమం చాలా అభినందించే బాధ్యత, మన కర్తవ్యం కూడా. చాలా ధన్యవాదాలు అందరూ పాల్గొన్నందుకు. మనకి ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి ఎక్కడో బెల్లంలాగా మన ప్రగతిని, మన అభివృద్ధిని చూడలేక కళలో నిప్పులు పోసుకుంటూ ఎప్పుడైతే కాశ్మీర్ పచ్చగా ఉందో ఈరోజు యాత్రికులు బాగా వస్తున్నారు. భారతదేశం వైపు నుంచి నలువైపు నుంచి విదేశాల నుంచి కూడా ఆ లోయ ప్రాంతాన్ని చూసడానికి, కాశ్మీర్ సౌందర్యం చూసడానికి వేలాది మంది వస్తుంటే తట్టుకోలేక దుర్మార్గులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు, భారతదేశంలో ప్రతి బిడ్డ వాళ్ళ రక్తం మరిగిపోతాడు. ఈరోజు మనందరం కలిసి కార్యక్రమం ఏర్పాటు చేసుకునే అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరూ సమైక్యంగా మన సపోర్ట్ని తెలియజేయటం, మన డిఫెన్స్కి, మన ప్రధానికి, మన దేశానికి మనం ఇచ్చిన మనోధైర్యం చాలా సంతోషం. ఇలాగే ఈ ఐకమత్యం ఎప్పుడూ నిలబడి ఉండాలి. ఎటువంటి శత్రువు మన దేశాన్ని ఎవడో ఎప్పుడూ ఏం చేయలేడు. ఏ పిరికి పందలాగా సీక్రెట్గా వచ్చేదో చేశారు తప్ప. కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ అన్ని విధాలా సహకరిస్తామని దేశ ప్రధానికి మా యొక్క సంఘీభావం తెలియజేసుకుంటున్నాను. మొన్న జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ తీవ్రంగా ఖండిస్తూ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ప్రధాని మోడీ గారు ఏ విధమైన చర్య తీసుకున్నా మా అందరి యొక్క సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈ సంఘీభావ యాత్రను ఈరోజు ప్రారంభించాం. ఈ విధంగానే
ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి సెంటర్కి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. జై హింద్. అక్కడ చనిపోయిన 20 మంది ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన తెలుగు వాళ్ళు కూడా మంచి పోయేవారు. దాంట్లో వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా చంపేసిన వాళ్ళందరినీ కూడా పబ్లిక్గా రిస్ట్రిక్ట్ చేస్తారు, నడుపుతారు, రిస్ట్రిక్ట్ చేస్తారు. మోడీ గారు వాళ్ళని దయాదాక్షిణ్యం లేకుండా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో ప్రేక్షకులను అలరించారు నటుడు పృథ్వీ. ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆయన యాంకర్ గాయత్రి భార్గవి పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. తన కెరీర్ నటుడిగా అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. ఎంతో ఆనందంతో ఈవెంట్లో పాల్గొన్నప్పటికీ తనని ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. గత ఏడాది విడుదలైన ఉత్సవంలో నేను కూడా యాక్ట్ చేశా. ఆ సినిమా షూట్ ఎప్పుడో మొదలైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2024లో ఆ సినిమా విడుదలైంది. ఎంతో మంది నటీనటులు ఆ సినిమా కోసం వర్క్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టీం నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేనెంతో ఆనందించా. ఈవెంట్ జరిగే హోటల్లోనే నేనున్నానని చెప్పా. ఈవెంట్లో పాల్గొనమని చెప్పడంతో వేరే షూటింగ్స్ నుంచి పర్మిషన్ తీసుకుని కార్యక్రమానికి వెళ్లా. దర్శక నిర్మాతలను పలకరించా. వారి నుంచి సరైన స్పందన రాలేదు. హడావుడిగా ఉన్నానని అర్థం చేసుకుని నేనే వెళ్లి స్టేజ్ ముందు ఉన్న సీట్స్లో కూర్చున్నా. వేరే వాళ్ళు వచ్చిన ప్రతిసారి నన్ను పక్కకు జరగమన్నారు. అలా అదే వరుసలో చివరకు వెళ్ళిపోయా. నటీనటులతో పాటు నా పక్కన కూర్చున్న సాంగ్ రైటర్, మేకప్ ఆర్టిస్ట్ని కూడా ఆ స్టేజ్ పైకి పిలిచారు. కానీ నన్ను మాత్రం పిలవలేదు. ఈవెంట్ చివరిలో గ్రూప్ ఫోటో కోసం రమ్మనడంతో స్టేజ్ మీదకు వెళ్ళా. ముఖ్య అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడితో మాట్లాడుతుంటే ఆయన్ని తీసుకువెళ్ళిపోయారు. ఫోటో దిగుతుంటే నన్ను వెనక్కి వెళ్లి నిల్చోమన్నారు. నేను వెనక్కి వెళ్ళగానే మరో నటుడు గిరిబాబు కూడా నా పక్కనే నిల్చున్నారు. దాంతో టీం ఆయన్ని ముందుకు పిలిచి నిల్చోమని చెప్పింది. యానిమల్ తర్వాత పెద్ద స్టార్ అయిపోయానని అనుకున్నా. ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదేంటని బాధపడ్డా. ఆ రోజు నాకెంతో బాధగా అనిపించింది అని పృథ్వీ తెలిపారు. 4 సీన్స్ కోసం స్క్రీన్ పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలో నటించడమే ఉత్తమమంటూ నటి సిమ్రన్ చేసిన వ్యాఖ్యలు అంతటా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ కామెంట్స్ ను ఉద్దేశించి ఆమె తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. నా తోటి నటి చేసిన కామెంట్స్ నన్నెంతో బాధించాయి. ఆ బాధతోనే ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో నాకు అనిపించింది చెప్పాను. కెరీర్ ఆరంభం నుంచి అడపాదడపా ఆంటీ రోల్స్లో యాక్ట్ చేస్తున్నా. అలా యాక్ట్ చేయడంలో తప్పేముంది? ఆ రోల్స్ నాకు ఇష్టమే. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎప్పటికీ స్నేహితులు కాలేరు. నాకు ఎదురైన అనుభవంతో అది మరోసారి నిరూపితమైంది. స్నేహితులు అనుకున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో తమ కామెంట్స్తో మనల్ని ఎంతో బాధిస్తారు. ఆ అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి నాకు మరోసారి ఫోన్ చేసింది. నేనేమీ ఇబ్బంది పడలేదు, కానీ ఆమెతో అంతకు ముందున్న రిలేషన్ ఇప్పుడు లేదు అని సిమ్రన్ తెలిపారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.